ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజులు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పరచాలని ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా, ఈడీ తరపున ఎన్కే మట్టా, జోయబ్ హుస్సేన్ వాదించారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు లాయర్లు వాదించారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర ఉందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదించింది. మాగుంట రాఘవ, బుచ్చిబాబు చాట్స్లో కవితకు 30% లాభాలు అన్న చాట్స్ ఉన్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. అరుణ్ పిళ్ళై, కవిత భాగస్వామిగా సమీర్ మహీంద్రు కంపెనీలో పెట్టుబడులు పెట్టారన్నారు. గతంలో కవిత ఆధారాలను నాశనం చేశారని, తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. కవిత అరెస్టులో నిబంధనలన్నీ పాటించామని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాదులు తెలిపారు. సుప్రీంకోర్టులో తాము ఇచ్చిన స్టేట్మెంట్ గత ఏడాది సెప్టెంబర్ 15 తర్వాత 10 రోజులు మాత్రమే వర్తిస్తుందన్నారు ఈడీ. మరోవైపు కవిత అరెస్టు చట్టం వ్యతిరేకమని కవిత తరపు న్యాయవాదులు వాదించారు. సుప్రీంకోర్టులో ఈడీ ఇచ్చిన స్టేట్మెంట్ కి వ్యతిరేకంగా అరెస్టు చేశారని కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్, ట్రాన్సిట్ వారెంట్, సిఆర్పిసి 80, 81 ఉల్లంఘన సహా అనేక అంశాలను వాదనల్లో ప్రస్తావించారు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి. అయితే విక్రమ్ చౌదరి వాదనను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మార్చి 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనున్నారు. ఈడీ కార్యాలయంలో కవితను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. మార్చి 23 మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కవిత రిమాండ్ రిపోర్ట్లోనూ కీలక విషయాలను ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రధాన సూత్రధారుల్లో ఒకరని ఈడీ తెలిపింది. లిక్కర్ స్కామ్లో కవిత కుట్రదారు, లబ్ధిదారు అని తెలిపింది. సౌత్ లాబీలో వ్యక్తులతో కలిసి ఆప్ నేతలకు 100 కోట్లు లంచం ఇచ్చారన్నారు. ఇందులో శరత్ రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉందని తెలిపారు. మార్జిన్ మనీని 12% పెంచి అందులో సగం ముడుపుల రూపంలో చెల్లించాలని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. లిక్కర్ కేసు జాప్యం చేయడానికి తప్పుడు కేసులు దాఖలు చేశారని, సమన్లు జారీ చేసిన తర్వాత 4 ఫోన్ల డేటాను ఫార్మట్ చేశారన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ఆప్ నేతలతో 100 కోట్ల ముడుపుల డీల్ చేసింది కవితనే అని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.